అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం వాకింగ్ నుంచి వస్తున్నప్పుడు ఫ్రూట్స్ కొందామని చెప్పని ఒక చిన్న బండి దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఏదో మాటల మధ్య వచ్చి నీకు ఎంతమంది పిల్లలయ్యా అంటే 2 పిల్లలండి అన్నారు. ఏం చేస్తున్నారని చెప్పనంటే ఒకళ్ళు 10th క్లాస్ చదువుతున్నారండి, ఒకళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, సో కాలేజ్ అన్నారు. మరి ఫీజులు చాలా అవుతాయి కదా, మరి ఎలా మీరు బేర్ చేస్తున్నారని చెప్పనంటే దానికి ఒక సీక్రెట్ చెప్పాడు. తను పని చేస్తుందంట, వాళ్ళ ఆవిడ కూడా పని చేస్తూ ఉంటుంది వేరే చోట. ఒక డబ్బా పెట్టుకొని వాళ్ళ అబ్బాయికి ఒక డబ్బా, వాళ్ళ అమ్మాయికి ఒక డబ్బా పెట్టుకొని నెలలో మొదటి రోజు 10 రూపాయలు, రెండో రోజేమో 20 రూపాయలు, మూడో రోజు 30 రూపాయలు, నాలుగో రోజు 40 రూపాయలు, ఐదో రోజు 50 రూపాయలు, అలా రోజుకి 10 పెంచుకుంటూ నెల రోజులు అందులో వేస్తారంట. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ బిగినింగ్ 10 రూపాయల నుంచి మళ్ళీ అలా వెళ్తూ ఉంటారు. అలా ప్రతి నెల కూడా వేసేటప్పటికి సంవత్సరానికి వచ్చేటప్పటికి సుమారు 55 నుంచి 65 వేల రూపాయలు అవుతాయంట. సో ఇతను ఒక 60, వాళ్ళ ఆవిడకి ఒక 60 వేయటం వల్ల ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి దాంతో ఫీజులు కట్టడం కానీ ఏమైనా చేస్తూ ఉంటారు. మధ్యలో ఏదన్నా కనుక బల్క్ అమౌంట్ వస్తే కొంచెం వేస్తుంటారు. అలాగా వాళ్ళు చదువుల కోసం ఒక డబ్బా అని చెప్పని, పిల్లల పుస్తకాలకి బట్టల కోసం చెప్పని ఒక డబ్బా అని చెప్పని, వాళ్ళు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారని దానికి ఒక డబ్బా అని చెప్పని పెట్టుకుంటానంట. సో దాన్ని బట్టి నాకేమర్థమైందంటే పేదరికం అని చెప్పనేది వాళ్ళు మన సంపాదనలో కాదు, మన ఆలోచనలో ఉంటుంది అని చెప్పని. ఫ్రెండ్స్, ఈ రకమైన టిప్పు అందరం ఫాలో అవ్వాలి. ఎవరైతే చిన్న చిన్న సంపాదన ఉన్నాయో వాళ్ళు కూడా పెద్ద పెద్ద గోల్స్ కానీ ఏదైనా పెట్టుకుంటే, ఇల్లు కట్టాలని చెప్పనో, లేదంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనో, లేదంటే జాబ్ హోల్డర్స్ బిజినెస్ చేయాలి కానీ పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవని కానీ వీళ్ళందరూ కూడా ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. వాళ్ళు అరటిపళ్ళు అమ్ముకునే అతను 10 రూపాయలు 20 రూపాయలు, మీరు కావాలంటే రోజుకి 100 రూపాయలు పెట్టుకోండి, 100, 200, 300, 400 పెట్టుకోండి. లేదా రోజు 100 రూపాయలు చొప్పునే 30 రోజులు 100 రూపాయలు చొప్పున పెట్టుకున్నా 3000 అవుతుంది. అలా నెలకి 3000 చొప్పున పెట్టుకుంటే సంవత్సరానికి 36,000 అవుతుంది. లేదు 100, 200, 300 అయినా సేవింగ్ చేసుకోవచ్చు. అలా స్మాల్ సేవింగ్స్, కన్సిస్టెంట్ సేవింగ్సే లార్జ్ కార్పస్ అవుతాయి. లేదా బిజినెస్ పర్సన్స్ అయితే కనుక వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లోంచి ఓ 5%, 10% సపరేట్గా అలోకేట్ చేసి అలా దాచిపెట్టుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి అది ఒక లార్జ్ కార్పస్ అవుతుంది. అది మీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఉపయోగపడవచ్చు. లేదా జాబ్ హోల్డర్స్ అయితే కనుక మీకు వచ్చిన జాబ్ సేవింగ్స్లోంచి అలా కొంత సేవింగ్ చేసుకుంటూ వెళ్తే కొన్నాళ్ళు అయ్యేప్పటికి హ్యూజ్ అమౌంట్ అవుతుంది. ఆ డబ్బులతో మీరు వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారం చేయొచ్చు. అంతేగాని నేను జాబ్ హోల్డర్ని, నా దగ్గర పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పని ఆలోచిస్తూ కొన్ని సంవత్సరాలు అలా జాబ్ చేస్తున్నా మీరు వ్యాపారం చేయడానికి మీకు పెట్టుబడి అనేది రాదు. లేదు వ్యాపారస్తులు బిజినెస్ని పెంచాలి అని చెప్పన్నా, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయాలన్నా ఈ విధంగా కొంత సేవింగ్ చేసుకోకపోతే మనం ఎప్పటికీ చేయలేం. సో మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది అన్నది కాదు, వచ్చిన ఇన్కమ్ని ఎలా మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం, ఎలా ప్లానింగ్ చేసుకోగలుగుతున్నాం, ఎలా సేవ్ చేసుకోగలుగుతున్నాం, ఎక్కడ సేవ్ చేసుకోగలుగుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐడియా చాలా బాగుందనిపించింది. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా ఫాలో అవుతున్నారు, మీకు ఇంకేమైనా ఐడియాస్ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ సబ్స్క్రైబ్.